ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఎంతో ఇంప్రెసివ్గా ఉండే చికెన్ ఆమ్లెట్ ఫుల్ వీడియోలోకి ఇంకా వెళ్ళిపోదామా? ఎప్పుడూ చేసుకునే విధానంగా కాకుండా ఈసారి కొత్తగా చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని వేడి నీళ్ళు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న చికెన్ను వాటర్ నుంచి బయటికి తీసి మనం దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న పీసుల్ని ఒక ఆమ్లెట్ ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ చికెన్ పీసులు అందులో వేసుకోవాలి. అందులో చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అదో ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం గాను 3 ఎగ్స్ పగలగొట్టి అందులో ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై చేసిన అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ బీటర్ను అందులో వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్ను అందులో వేసి ఈవెన్గా సర్దుకోవాలి. ఫైనల్గా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒక్కసారి ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఆమ్లెట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.